మళ్ళీ చెప్తున్నప్పుడు మళ్ళీ అన్నారట, మాకు రాజే కావాలని అడిగారట. దేవుడు అన్నాడు, వాళ్ళు కోరుకున్నట్టు రాజునిచ్చే. ఆ మొట్టమొదటి రాజునిచ్చాడు. ఆ రాజు ఎవరో మనకు తెలుసు. చూడ్డానికి తెలివి హిందీ హీరోలాగా ఉంటాడు, కనబడడానికి చాలా బాగుంటాడు, చూడడానికి మనిషి బాగుంటాడు, కానీ బుద్ధి మాత్రం మంచి కాదు. ఆ బుద్ధి మంచిదిగా, చూడడానికి బాగుంటాడు, ఎత్తుగా ఉంటాడు, లాంగ్ హెయిర్ ఉంటుంది, అంతా బాగుంటాడు, కానీ బుద్ధే చాలా వంకర బుద్ధి. ఎంత వంకర బుద్ధి అంటే ఆ మనిషి ముందు ఎవడో పక్షం ఉండకూడదు, ఆ మనిషి ముందు ఎవరిని పోడకూడదు, ఆ మనిషి ముందు ఎవరిని గొప్ప చేయకూడదు, ఆ మనిషి ముందు ఎవరినైనా పొగిడినా ఏదైనా చేస్తే కళ్ళు పచ్చగా మారిపోతుంది. ఒక అమాయకుడిని 2 ఏళ్ళు పరిగెట్టించి సుమారు కొన్ని సంవత్సరాలు పరిగెట్టించి 2 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చున్నాడు. లేదో ఇంకెవడ తన ముందు ఎదగకూడదు, తన కొడుకులు తాను తప్ప ఇక సింహాసనం మీద ఎవడ కూర్చున్నాడు. రాజకింపి ఎక్కేసింది ఈ మనిషికి. అతగాడ పేరు మనకు తెలుసు, సౌలు. ఒక అమాయకుడిని పరిగెట్టి సౌలు సాధించింది తెలుసా? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మీకు చరిత్ర ఎలా నడుస్తుందో మీకు అర్థమవుతుందో లేదో, జ్ఞానం దగ్గరకు వస్తున్నాం, జాగ్రత్తగా వినండి. ఆదాము పడ్డాడు, నావోహు నాశనం తెచ్చాడు, అబ్రహాము దాసరికం తెచ్చాడు, యెహోషువ తను నిలబెట్టిన తర్వాత దేవతల వైపు ప్రజలు తిరగడం ప్రారంభించారు, మోసే తన ముందు బాధకు గురై అర్థవంతంగా చనిపోయాడు. రాజులు చరిత్రలోకి వచ్చారు. రాజు కావాలని అడిగితే ఈ రాజు సాధించింది ఏంటంటే పొరుగోడిని బాగుపడకుండా తరుగుతుంది.